ఇది కొడువులి అంటారు. ఈ కొడువులు తీసుకొని కోసుకుంటే అంత క్లీన్ చేస్తాం. ఇదే మా ఆయుధం వాడేది. ఈరోజైతే పొలంకైతే వెళ్తున్నాము. ఈరోజైతే ఎద్దుల బండి తోలుకొని పొలంకైతే వెళ్ళినాము. అందరికి నమస్కారం, నేను మీ ఫార్మర్ శివ. పొలంకి వెళ్ళిన తర్వాత దీని పేరు వచ్చి ఆనకడ్డి అనేది ఒక పూ చెట్టు అంటారు, ఆనకడ్డి అంటారు. చూడండి ఎంత ఈ చేనల్లా నాటుకొని అంతా ఏ చేను అస్సలు కనబడటం లేదు. పత్తి అయితే పగిలింది, చిగురు పత్తి అస్సలు కనబడటం లేదు. ఇంత క్లీన్ చేయాలని చెప్పిన మా నాన్న. మా తమ్ముడు అయితే అక్కడ పొడి వండి తీయడానికి వెళ్ళినాడు. సరే అనేసి నేను కూడా అంతా దీన్ని కోసి పరేసినాను. చూడండి ఇంత క్లీన్గా పెట్టినాను. అంతా కోసి ఒక దగ్గర అయితే పెట్టినాను. చూడండి ఎంత కష్టం ఉంది ఇది కోయడానికి. ఎందుకంటే మనం కోసి ఒక దగ్గర వేసి ఎద్దుల బండికి అయితే ఎద్దులను కూడా కష్టపడినాం. ఎందుకంటే ఎద్దులు లాగడం అటు బండికి వేసుకున్నాము. వాటిని కుప్పడి దూరంగా ఉంది కాబట్టి ఒక దగ్గర వేసుకొని రోడ్డు మీదకి అయితే వేసినాము. ఎద్దులు కూడా సాయం చేసినా అవైట్గా అవే పోతున్నాయి. చూడండి తోలితే అలా హ్యాండ్ టైప్ అవే పోతుంటాయి. మనకి బెండ్కి వేసుకున్నాం వేసి రోడ్డుకి అయితే సురినాము. మా తమ్ముడు అయితే ఒక దగ్గర తొక్కుతున్నాడు. లేకుంటే పొలం అంతా ఇత్తనాలు అవుతుంది, కోసుకుంటే మనకు కూడా బాగుంటుంది. మా తమ్ముడు అయితే కుప్ప వేస్తున్నా, నేను బెండి మీద తొక్కుంటున్నాను. వీడు తీసుకుని అట్లా కష్టం అట్లా తీసినాను. చూడండి అయితే తొక్కినాను. మా తమ్ముడు ముందర తోలో కుప్ప వేసినాము. కోసి గొడవలు కూడా చూడండి. ఇంత ఈ రోడ్డుకి ఎంత వేసినాం చూడండి. చాలా ఇబ్బంది ఫ్రెండ్స్. ఇది పొలాల్లో ఉంటే చైతన్య అయితే చాలా ఇబ్బంది. ఇది రోగాలు కానీ ఏమో రావచ్చు. ఈ చెట్టు ఇది మైకి తిండి వస్తుంది దురద. అందుకోసం ఈ చెట్లు కోసిపేస్తే మనకి పొలం బాగా క్లీన్గా కనబడుతుంది. పెద్ద చెట్లు కోసిపరేసి మన పొలం నీటి పట్టుకుని మనం కూడా చూసే వాళ్ళు కూడా బాగుంది పొలం. ఇలాంటివి చూసేద్దామని చెప్తున్నాం. ఇంకా కొద్దిగా ఉంది కోసడానికి, అదే కోస్తున్నాం చూడండి. ఇప్పుడైతే పొలంలో అయితే అంతా ఇది పేరు వచ్చేసి ఏమంటారు ఆనకడ్డి అంటారు. మీరు ఏమంటారో కామెంట్ చేయండి. ఇది గొద్దమ్మ పండుగ అంటే సంక్రాంతి పండుగ వచ్చి ఈ పూలు ఇంటి ముందు పెడతారు. ఎందుకంటే ఈ పూలు పొలంలో ఉంటే అంతా చెడిపేస్తుంది. అంతా పచ్చి చెట్టు కూడా కనబడదు. ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే అట్లా వదిలేసి మూగజీవులకు మేకలు కడి చేస్తారు. ఆ మూగజీవి తిని పొలంలో మామూలు ఎరుగుతావు కదా ఎరువు, ఆ ఎరువు మరి ఎక్కువ అట్లే పండుతుంది. దానికోసం ఆ పురుగు దోమ ఎక్కువ పడుతుంది. ఎందుకోసం క్లీన్ పెడతాం. మేమైతే మా నాన్న చెప్పినాడు, అంతా క్లీన్ చేసినాం. అంత ఇది పొలం అంతా. అందుకు ఇంకా కొంచెం ఉంది ఫ్రెండ్స్. ఇంత కష్టపడుతున్నాను. ఒక యూట్యూబ్ ఇన్కమ్ డబ్బులు రాలేదు, మోటివేషన్ రాలేదు. ఎందుకంటే మనం ఒక మంచి పని చేయాలనుకున్నాను. మీ సపోర్ట్ వాళ్ళు ఇంకా ముందుకు చంపాలని కోరుతున్నారు. ప్లీజ్ ఈ ఫార్మర్స్ జనాల్లో కూడా మాట్లాడాలని దేనంగా ఉంది. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి కంటెంట్ తీసుకొస్తాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ ఉంటాను. బాయ్. కోసి రోడ్డుకి అయితే ఎలా వేసినాను, అక్కడి నుంచి అక్కడి వరకు వేసినాను. చూడండి కోసి పొలం అంతా నీట్గా పెట్టినాను. అందుకోసం చూడండి, మీకు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ కూడా కద్దాం.